ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలురున్నత పాఠశాలకు గురువారం వాసవి సేన ఆధ్వర్యంలో చేపూరు వీరన్న అరుణ దంపతులచే 12,000 రూపాయల విలువ గల జెరాక్స్ ప్రింటింగ్ స్కానర్ ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి సేన అధ్యక్షురాలు తమ్మన సుజాత, ఓరుగంటి నాగేశ్వరరావు, పెంట్యాల నారాయణరావు, సోమశెట్టి శ్రవంతి, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రిన్సిపల్ టి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ కి క్వశ్చన్ పేపర్ బోర్డు మీద రాసుకోకుండా మీకు ఈజీగా పేపర్ ప్రింట్అవుట్ తీసి పిల్లల చేతిలోకి ఇస్తే చక్కగా చదువుకొని రాస్తారనే ఉద్దేశంతో మేము ప్రింటర్ అడగడం జరిగింది. అడిగిన వెంటనే కూడా దాతలు ముందుకు వచ్చారు. దీనికి సహకరించిన తమ్మనకలు కూడా ఒక 2 నిమిషాలు విందాం. 1 నిమిషం సార్. తమ్మన సుజాత గారు. అందరికీ ప్రోత్సహించడమే మా చేయడానికి చిన్న చిన్న ఫ్రేజులతో మీ ముందుకు వస్తుంటాను ఎప్పుడు, మీకు తెలుసు కదా. అయితే నేను మొన్న 26 ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మేడం చెప్పారు ఇట్లా ప్రింటర్ అని. ఎవరో ఒకళ్ళు మాట కాదనరు అన్న ఉద్దేశంతోనే నేను మాట ఇవ్వటం జరిగింది. మరి స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడమని మన పెద్దలు చెప్పారు. మరి స్వంత లాభం మానుకోవటం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, చాలా త్యాగం చేయాలి ఏదైనా. మరి అలాంటి పెద్ద మనసున్న మన చేపూరి వీరన్న గారు, అరుణ గారు నేను అడగగానే వెంటనే స్పందించారు. వాళ్ళ బాబు సాఫ్ట్వేరు, వాళ్ళ అమ్మాయిలు వెంటనే స్పందించి అలాగే అంటే విద్యార్థులకి ఉపయోగపడితే అంతే చేద్దామని చెప్పేసి వారు అని వెంటనే తెప్పించడం జరిగింది. మరి ఏదైనా సరే మీ ముందు ఇప్పుడు వచ్చి ఇవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ మీ ముందే ఎందుకు ఇది ప్రోగ్రాం చేస్తున్నామంటే మీరు కూడా ఫ్యూచర్లో చదువుకొని మీరు కూడా హెల్పింగ్ నేచరు మీకు అలవాటు కావాలనే ఉద్దేశంతోనే అందరి ముందు ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది. మీకు ఈ అవకాశం దేవుడు మళ్ళీ ఈ రూపంగా మళ్ళీ స్కూల్కి వచ్చినట్టు చేసిండు. దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. అది సుజాత అక్కయ్య గారు ద్వారాగా దేవుడు ఇట్లా మళ్ళీ మాకు పరిచయం అయినాడని 5-6 రోజుల కింద నేను పరిచయం అయ్యి, ఎప్పుడో 10 ఏళ్ల కింద ఉన్న పరిచయం మళ్ళీ పరిచయం అయ్యి సడన్గా మళ్ళీ ఈ రూపంగా దేవుడు మళ్ళీ ఇట్లా మమ్మల్ని కలపటం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మా మనవరాలి బర్త్డే సందర్భంగా ఇస్తున్నాను. మా మనవరాలి బర్త్డే యొక్క గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు ఇదే ఆనందంగా ఎక్కువగా అనిపిస్తుంది. మీరందరూ సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలని, గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా మంచిగా చదువుకొని వృద్ధి చెంది మీరు ఎంతో దేశానికి, మన సొంత కుటుంబానికి అందరికీ మీరు మంచిగా ఒక విద్యావంతులై అందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తారని, మాలాంటి వాళ్ళు ఎంతోమంది మీరు మంచిగా ఉంటే ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇవ్వగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మా మనవరాలి తరఫున ఇస్తున్నాను కాబట్టి మా మనవని ఆ సరస్వతీదేవి మంచిగా కటాయించాలని కోరుకుంటున్నాను. గతంలో అది శిథిలమైనందువల్ల ఇక్కడ కట్టించారు. ఇది మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూలు తోలి చదువుకోమని ఒక ఉద్యోగవంతులు కావాలని కోరుకుంటున్న వాళ్ళు, మీరు కూడా కష్టపడకుండా ఇష్టపడి నేర్చుకొని మీలో MROలు, పోలీసులు, SIలు మీలో అవపడుతున్నారు. మాకు మీరు పెద్ద ఉద్యోగాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే చేపూరు వీరన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ కానుక ఇవ్వటం. అలాగే ఇందాక మేడం గారు చెప్పారు, ఆ ప్రింటర్ మీ కొరకే వాడతాం, మీ ఆన్సర్ షీట్లకు వాటి కోసం వాడుతుందని ప్రత్యేకంగా చెప్పారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన స్కూల్ యొక్క అవసరాన్ని గుర్తించి మరి మన స్కూల్కి ఒక వస్తువును బహుకరించడం, అది వారి సుజాత గారి ఆధ్వర్యంలో వీరన్న గారు ముందుకొచ్చి మన స్కూల్కి అందజేయడం అనేది చాలా చక్కటి విషయం. ఇలా మన స్కూల్కి ఏ అవసరాలు ఉన్నా సరే వారు ఇప్పుడు కాదు, దాదాపు 15 ఏళ్లకు పైగా నేను చూస్తున్నాను. మన స్కూల్లో నిరంతరం ఏదో ఒక చిన్న కార్యక్రమాలు పెడుతూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ బహుమతులు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మన స్కూల్కి ఏదైనా కావాలన్నా, ఏదైనా అవసరం ఉన్నా వారికి తెలియజేస్తే ఖచ్చితంగా మన స్కూల్కి అందిస్తున్నారు. అందువల్ల వారికి బడి తరపున, ఉపాధ్యాయుల బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహాయ సహకారాలు మా స్కూల్కి ఎల్లవెల్లా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.
వేదిక మీద ఉన్నటువంటి గొప్పవారందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి గొప్పవారందరికీ కూడా కానీ ఇచ్చే మనసు ఉండదు. ఇచ్చే మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి. కొంత ఈ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో చిన్నతనం నుంచే ఇచ్చే మనసును కలిగి ఉండండి. ఏ మనసయా? కాబట్టి మీ అందరికీ కూడా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ బహుమతి విద్యార్థులందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.